1 start. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. If you don't like it, go to bed. In the morning, come to me. I will teach you ABC. Okay? Yes, sir. One.
వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. నేను ఫస్ట్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి భయపడ్డా. ఎందుకంటే మీ మార్క్స్ ఇస్తే నాకే భయం వేసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా ప్రిపేర్ అయ్యాం. నిజంగానే చెప్తున్నా, సబ్జెక్ట్ ఎలా అందించాలని చెప్పేసి చాలా కష్టపడ్డాం. నిజంగా మా వరకు మేము పూర్తి సబ్జెక్ట్ మీకు అందించాం. సో నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ ఎవరిది? మీదే. చాలామందికి చెప్పాను, మన స్కూళ్ళకి మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లలు ఎవరంటే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేక వచ్చేటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నటువంటి పిల్లలు, తాతల దగ్గర అవల దగ్గర ఉన్నటువంటి పిల్లలు, అమ్ముంటే నాన్న ఉండడు, నాన్న ఉంటే అమ్మ ఉండడు, అటువంటి పిల్లలు, అన్నం కూడా తినరానటువంటి పిల్లలు మన దగ్గరికి వస్తారు. సో అటువంటి వాళ్ళకి మనము ఖచ్చితంగా మనం ఏదైతే ఈరోజు నేర్చుకున్నామో వాటిని స్థాయికి తగ్గట్టు చెప్పండి. మీ ధ్యేయం ఏంటో తెలియజేసుకోండి. మీ దృక్పథాన్ని బయటపెట్టండి. మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. జీవితంలో ఒకసారే మీకు మంచి పేరు వస్తుంది. తల్లిదండ్రుల మీరు పాఠాలు చెప్పిన తర్వాత ఆ రోజు ఏదైతే పాఠం చెప్తారో ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి. అదే చాలు. నీకు నచ్చలేదు పాఠం, నేను ఈ రోజు చెప్పినటువంటి పాఠం నాకు నచ్చలేదంటే పిల్లలకు నచ్చలేదు అంతే. ఆ రోజు పాఠం నీకు నచ్చలేదంటే నెక్స్ట్ డే వెళ్ళి చెయ్యి. చాలా పనులు ఉంటాయి. మనం ఒక శ్రామికుడు టీచర్ కాదు, మనం ఒక శ్రామికుడి లాగా వర్క్ చేయాలి. పుస్తకాలు తెచ్చుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి, చిక్కీలు తెచ్చుకోవాలి. దీంతో పాటు తర్వాత అవి మనకి ఇంతకుముందు నాడు నేడు. సో వేదిక పైన ఉన్న మన ఆఫీసర్స్కు, కింద ఉన్న నా కొలీగ్స్కి, మన టీచర్స్కు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సో నాకు తెలిసి ఉన్న ఆర్పీలలో కొంచెం కుర్చీ చెప్పే ఆర్పీ ఎవరంటే మధు సార్ అని పూర్తిగా తెలుసుకుంటారు కదా.
సో నేను ఏదైనా చెప్పింటాను, గట్టిగా చెప్పి కొంచెం స్ట్రెస్ చేసి ఉంటాను, ఏమనుకోద్దండి. సో మీరంతా నా పిల్లలు లాంటి వాళ్ళు, ఏం మనసులో పెట్టుకోద్దండి. సో మన ఆవేదన అంతా మన స్కూల్స్ని బతికించుకోవాలంతే. సో డెడికేషన్తో పనిచేద్దాం. ఓకే. సో ఇంకొక విషయం, ఎక్కడ ఉన్నా కూడా మన డిగ్నిటీ మనం మెయింటైన్ చేయాలి యాజ్ ఎ టీచర్. చిన్న వయసు కాబట్టి ఎక్కడంటే అక్కడ జోకులు వేసుకుంటూ వెళ్ళే ట్రాన్స్పోర్ట్లో అక్కడక్కడ ఏమంటే మాట్లాడుతూ అలా చేయద్దండి. పబ్లిక్ మనల్ని గమనిస్తుంటారు. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. టీచర్ అంటే సొసైటీలో మర్యాద ఇచ్చే స్థితిని మనం క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? అదొక విషయం. తర్వాత జాబ్ వచ్చింది, ఫస్ట్ శాలరీ తీసుకోండి, మీకు ఇష్టమైన గుడికి వెళ్ళండి. ఇట్ మే బి తిరుపతి, ఇట్ మే బి శ్రీశైలం, ఇట్ మే బి ఎనీ ప్లేస్. ఇఫ్ యు ఆర్ హిందూ, అదర్వైజ్ ఎనీ చర్చ్ ఆర్ మసీద్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ రిలీజియన్ యువర్స్ ఈస్, ప్లీజ్ విజిట్. ఎందుకంటే మన ఫస్ట్ శాలరీ, ఎందుకంటే మీ జీవితంలో సంపాదన అనేది మొదలు పెట్టినాం కదా. సో దేవుని దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోండి. తర్వాత అక్కడి నుంచి కూడా మీ హెల్త్ అండ్ వెల్త్ దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అందరికీ శుభ మధ్యాహ్నం. ఓకే, మీరు అనుకున్న లక్ష్యాన్ని నిర్ధారిస్తారని నమ్ముతున్నాను. బాగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా చదువు చెప్పండి. తర్వాత పేరెంట్స్తో బాగా మమేకండి. తర్వాత సార్ ఒకటి చెప్పాడు, డబ్బులు అప్పు ఇవ్వద్దని. ఫస్ట్ సంతకం పెట్టద్దండి ఎవరికినో. డబ్బులు అప్పు అడిగిన తర్వాత సరేనా, సంతకాలు అంటే చదివిన తర్వాత పెట్టండి సరేనా. ఎందుకంటే బాధితులు చాలా మంది ఉన్నారు సరేనా. అదొకటి. తర్వాత సీనియర్ వాళ్ళు ఏదని చెప్తే కొంచెం బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. తర్వాత మనందరం బాగా చదువుకొని చదవద్దండి. స్కూలు టైంలో పిల్లలు చదువు బాగా చెప్పండి. దసరా హాలిడేస్ కానీ సమ్మర్ హాలిడేస్ కానీ అలాంటప్పుడు చదివి జాబ్ కొట్టండి. తర్వాత వచ్చి ఇంకేం లేదు, అంతే. Good afternoon, everybody. My dear officers and my dear friends. So, manaku. I wish that my dear friends ante. Video 2 minutes video. Then you what I am, I think, isn't it? అర్థమైంది. నేనేమైనా అర్థమైంది నేను అనుకుంటా ఈ 8 days లో మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద వర్క్, that is the most important two things we have done. First one you have done already, that is romantic involvement in education. That is అంటే మనము చేస్తున్న పనిని ప్రేమించడం అని అంటాము. అందులో మీరు చదువు పట్ల అంత నిబద్ధత కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో కూర్చున్నారు అనేది అందరూ నమ్ముతున్నాం. దానికి సాధించారు మీరంతా. కాబట్టి సో రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, బాగా చదువుకున్నారు. సో ఇప్పుడు రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వర్క్ అంటే మీరు చేస్తున్న పనిని ప్రేమించాలి. ఆ పని మీకు అందరికి తెలిసిందే, అవి ఏమేమి చేయాలి ఏమనేది ప్రతి ఒక్కరు మేము చెప్పాం కాబట్టి వాటిని బాగా చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్కి స్వార్థం అనేది ఉండాలి. అది ఎటువంటి స్వార్థం అంటే ఏ విద్యార్థి అయినా కానీ నన్నే బెస్ట్ మోడల్గా బెస్ట్ టీచర్గా చెప్పుకోవాలి అని అనుకోవాలి. కానీ అది ఆరోగ్యకరమైన పోటీ అయి కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టీచర్ జయంత్ అనే అబ్బాయి, ఆ అబ్బాయిని ఎప్పుడు బెస్ట్ స్టూడెంట్ అని అనేవాడు అనమాట. ఎందుకు ఈ విధంగా అంటున్నారు అని రిమైనింగ్ పిల్లలంతా అనుకునేవారు. వాడు కంప్లీట్ అయిపోయినా కానీ 5th కంప్లీట్ అయిపోయింది, 10th కంప్లీట్ అయిపోయింది, స్కూల్ వదిలేసిపోయినాడు. అంతేనా కానీ ఆ పిల్లలకి అందరి పిల్లలకి అదే విధంగా చెప్పారు. ఎందుకు సార్ మీరు చెప్పండి, అబ్బాయి జయంత్ దేంట్లో ఫెయిల్ అయ్యాడో మాకు చెప్పండి, మేము దాంట్లో పాస్ అయ్యి చూపిస్తామని అన్నారు అన్నమాట పిల్లలు, మిగతా పిల్లలంతా. అప్పుడు ఈ సార్ చెప్పాడు, సరే ఆ విధంగా అయితే మీకు చెప్తా చూడండి. ఆ అబ్బాయిని ఒక లాండ్రీ చేసే వ్యక్తి దగ్గరికి, దాని తర్వాత ఒక మెకానిక్ దగ్గరికి, దాని తర్వాత ఒక
మెకానిక్, లాండ్రీ అండ్ అదర్ ఇంకొక వాషర్మ్యాన్, లాండ్రీ వాషర్మ్యాన్ సంథింగ్ అదర్ ఇంకొకరు పంపించారు. పంపించిన తర్వాత ఆటో డ్రైవర్ వాళ్ళ దగ్గర పంపించారు. పంపించిన తర్వాత సరే వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వాళ్ళకి అక్షరాలు నేర్పించాలి, చదువు నేర్పించాలి అని చెప్పారు. సర్లే అని వెళ్ళారు, బట్ నేర్పించలేకపోయినారు. చాలా రోజులు ట్రై చేశారు, 1 month ట్రై చేశారు, నేర్పించలేకపోయినారు. వచ్చినారు. అందుకనే నేను చెప్పాను జయంత్ అనే అబ్బాయి బెస్ట్ స్టూడెంట్ అని అన్నాను. సార్ వాడు నేర్పించాడా అక్షరాలు అంటే? లేదు, నేర్పించలే అబ్బాయి. మరి అతను నేర్పించలే, మేము నేర్పించలే, మరి బెస్ట్ స్టూడెంట్ ఎలా అయ్యాడు అంటే వాడు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాడో, ఎవరు లాండ్రీ వ్యక్తి దగ్గర కానీ ఆటో డ్రైవర్ మెకానిక్ దగ్గర వెళ్ళిన దగ్గర వారి వర్క్ అనేది నేర్చుకున్నాడు. అంటే ఏంటి, అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వర్క్, అంటే వాళ్ళకి నేర్పించకపోయినా వాళ్ళ నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నాడు. కాబట్టి ఆ అబ్బాయి బెస్ట్ స్టూడెంట్ అని చెప్తున్నానని అన్నారన్నమాట ఈ యొక్క టీచర్. అంటే ఆ విధంగా ప్రతి ఒక్క దాంట్లోనూ మనము నేర్చుకునే దాంట్లో ఏది ఉండదు, ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంటుంది. అదేవిధంగా ఆఫీసర్స్, నాట్ ఓన్లీ ఆఫీసర్స్, యువర్ కొలీగ్స్, మీ స్కూల్లోనే ఉంటారు కొలీగ్స్. అదేవిధంగా ఆఫీసర్స్కి మనం ఎప్పుడు కోఆర్డినేషన్ కలిగి ఉండాలి మనమంతా. ఏ విధంగా అంటే ఒక కళ్ళు లేని వ్యక్తి, కాళ్ళు లేని వ్యక్తి ఇద్దరు ఉన్నారు. వారు ఏ విధంగా ఉన్నారంటే కళ్ళు లేని వ్యక్తి చెప్తున్నాడు, మై డియర్ ఫ్రెండ్, కాళ్ళు లేని వ్యక్తికి చెప్తున్నాడు, నీవు నా భుజాలపై కూర్చో. నువ్వు నా భుజాలపైన కూర్చుంటే ఏమైంది, నా కాళ్ళు నీ కాళ్ళు అవుతాయి, నీ కళ్ళు నా కళ్ళు అవుతాయి. అంటే మీ కోఆర్డినేషన్ అనేది ఉంది అక్కడ. ఆ విధంగా ఉన్నప్పుడే ఏదైనా వర్క్ అనేది మనం అంటే సహాయ సహకారాలు అందించుకోవాలన్నమాట. అది టీచర్ కానీ ఆఫీసర్స్ కానీ ఏదైనా కానీ ఆ విధంగా ఉండాలని మీకు ప్రతి ఒక్క విషయంలోనూ చెప్తూ, అన్ని విషయాల్లోనూ ఈ విధంగా ఐడియల్గా ఉండండి. ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉంటూ మీ యొక్క జాబ్ని సాటిస్ఫైగా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా హాయ్ హాయ్. యాజ్ ఏ రిసోర్స్ పర్సన్ గా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ ట్రైనింగ్. ఎందుకంటే నేను చాలా ట్రైనింగ్స్ లో రిసోర్స్ పర్సన్ వర్క్ చేస్తాను, కానీ మీకు ఇచ్చిన ట్రైనింగ్ లో వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ నాకు ఏ ట్రైనింగ్ లోనూ రాలేదు. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. ఓకేనా? నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి విద్యాశాఖ అధికారులు మరియు సమగ్ర శిక్షా అధికారులు, ముఖ్యంగా చెప్పాలంటే గోవర్ధన్ సార్. ఎందుకంటే ఈ ట్రైనింగ్ నాకు స్పెషల్, ఎందుకంటే నన్ను ఎస్ఆర్పి నుంచి ఎస్ఆర్జీగా ప్రమోట్ చేసినాడు. అంటే స్టేట్ లెవెల్లో ఉండే ఎస్ఆర్పీలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశాన్ని చాలా కొద్ది మందిలో వస్తుంది. ఆ కొద్ది మందిలో నాకు ఈ అవకాశాన్ని గోవర్ధన్ సార్ ఇచ్చినాడు. సార్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఉన్నా. ఓకేనా? మేమంతా మీరు చూసింటారు, మీరంతా మేము అన్న తమ్ముడు అనుకుంటామే, లైక్ ఏ ఫ్యామిలీ. ఎందుకంటే మేము బ్యాగులు రెడీ పెట్టుకుంటాం, మాకు ఎప్పుడు ట్రైనింగ్ పిలుస్తారా అని విజయవాడ వెళ్తాం. సో నాకైతే హామీ ఇస్తున్నానన్నా, 148 మంది కూడా బెస్ట్ టీచర్స్ గా మనకి మంచి పేరు తెస్తారా లేదా? ఆ నమ్మకం నాకు చాలా ఉంది. మీకు ఒక స్టోరీ చెప్పింటాను, మరీ రిపీట్ చేసి క్లోజ్ చేస్తాను. ఓకేనా? కొన్ని రూమ్స్ చెప్పలేదు కాబట్టి చెప్పేసి క్లోజ్ చేస్తాం. మేము డిఎస్సి సాధించినాము, ర్యాంకులు సాధించినాము, పాఠశాల కూడా సాధిస్తాము, మాకెందుకు ఈ ట్రైనింగ్? అంతేనా? సో ఒక ఊర్లో పడవ అనేది బోటు నది ఒడ్డున ఉంది, ఆగిపోయి ఉంది. చాలా మంది ట్రై చేసినారు, సుత్తి తీసుకుని కొట్టినారు, అన్ని చేసినారు, ఆ పడవ అనేది కదలలేదు. చివరికి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఇంజనీర్ని పిలిచినారు. ఇంజనీర్ పిలిస్తే అతను ఒక్క దెబ్బ కొట్టినాడు అంతే సుత్తితో, బోట్ అంతా కదిలింది, అది రన్ అవుతా ఉంది. తర్వాత అందరూ వెళ్ళిపోయినారు. తర్వాత ఇంజనీర్ ఆ బోట్ ఓనర్కి 20,000 బిల్లు పంపించినాడు. 20,000 బిల్లు పంపిస్తే బోట్ ఓనరు ఇంజనీర్కి అడిగినాడు, నువ్వు వేసింది ఒక సమ్మిటి దెబ్బే కదా, దీనికి 20,000 ఎందుకు అన్నాడు. నేను వేసిన సమ్మిటి దెబ్బకి ₹1, కానీ అది ఎంత మోతాదులో వేయాలి, ఎక్కడ ఆ దెబ్బ వేయాలని నాకు మాత్రం తెలుసు. ఆ స్కిల్ కి నేను ₹19,999 నేను బిల్లు వేశాను. కాబట్టి మీకు కంటెంట్ ఉంది.
ఓకేనా? ఏం వేయాలో కంటెంట్ ఉంది, కానీ ఎంత మోతాదులో, ఓకేనా? అంటే పిల్లల స్థాయి దిగి చెప్పాలి కదా, చైల్డ్ సెంటర్డ్ అంటాం కదా. సో చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ అది ఎంత మోతాదులో చెప్పాలి, ఏ విధంగా చెప్పాలని ఆ స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి ట్రైనింగ్, ఓకేనా? కాబట్టి మీరు మా నమ్మకాన్ని ఒమ్ము చేయరని 28, 40, 48, 80 చేసి 80, 120 చేసి 148, 150 అనుకోండి, 150 మంది మళ్ళీ 300 మందిని చేస్తారని STDS లో ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న యువ ఉపాధ్యాయులకు నా నమస్సుమాంజలు. శిలలుగా ఉన్న పిల్లలను శిల్పాలుగా, రాళ్లుగా ఉన్న పిల్లలను రత్నాలుగా మార్చే బాధ్యత మీ మీద ఉంది. దాన్ని మీరు ఏదో వచ్చాం కదా అనే రీతిలో కాకుండా ప్రతి అంశాన్ని కృత్యాధార పద్ధతిలో, ప్లేవే మెథడ్లో చెప్పినప్పుడే మ్యాథ్స్ అంటే, ఇంగ్లీష్ అంటే భయపడే విద్యార్థులు కూడా మ్యాథ్స్ అంటే, ఇంగ్లీష్ అంటే ఎగిరి గంతేస్తారు. అలా నేర్పే బాధ్యత, ఒక మంచి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేయాలని మరీ కోరుకుంటున్నాను. మీ దగ్గర సార్ చెప్పినట్టు ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ను వాళ్ళ బ్రెయిన్లో ఎలా చేర్చాలి అనేది మేము 8 daysలో మీకు నేర్పించాము. ఈ ప్రయత్నంలో మేమందరూ కూడా సక్సెస్ అయ్యామని భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ అండ్ ఆల్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మిత్రులకు, అదేవిధంగా ముందున్నటువంటి యువ ఉపాధ్యాయులకు అభినందనలు. మిత్రులారా, మీకు ఆల్రెడీ మేము ఆర్పీలుగా చెప్పే ఉన్నాం, చాలా విషయాలు చెప్పాం. సబ్జెక్టులో భాగంగానే మెలుకులు కూడా మీకు నేర్పించడం జరిగింది. అయితే నేను 2 మాటలు మాత్రమే ముగించాను. డూ ఫర్ ద నేషన్, డై ఫర్ ద నేషన్. మనం చేసే వృత్తి ఈ నేషన్ కోసం ఉండాలి. మీ యొక్క ఇప్పుడు ర్యాంక్ సాధించారు కదా, మీ అర్హత నిర్ణయించే వాళ్ళు విద్యార్థులు. మీ అర్హత నిర్ణయించేది మీ విద్యార్థులు. మీ స్కూల్లో మీ విద్యార్థి యొక్క లాస్ట్ గ్రేడే మీ విద్యా అర్హత, మీ నైపుణ్యత. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం అందరికీ. అందరూ పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు, అంటే నేను చిన్నవాడిని కాదు, కానీ చెప్తుంటే గవర్నమెంట్ సార్ చెప్తుంటే అర్థమయ్యా. అలీ సార్ వేరే మీద పెద్దలు అంటే పెద్దలు కాదు, మా సమావేశాలు ఉంటారు, ఒక 1.5 years ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళు అంటే మేమైనా పెద్దవాళ్ళు ముచ్చులో కాబట్టి సరే. 2025 నూతన ఉపాధ్యాయులకి ఫస్ట్ రోజు ఎలా చెప్పాను శుభాశీస్సులు. తర్వాత మీ ఏజ్, మీ యొక్క చలాకిదనం, మీ యాక్టివ్నెస్ చూస్తే నేను చేసింది చాలా తక్కువే, కానీ మేము మీ ఇంటెన్సిటీ చూస్తుంటే ఇంకొద్దిగా పై స్థాయి పోవడానికి కొద్దిగా అయితే చదువు పరంగా, అర్హతల పరంగా మీకున్నటువంటి స్థాయిని కాస్త పెంచుకోండి. ఖచ్చితంగా పెరిగేటువంటి వయసు, పెరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నేను దాదాపు ప్రతి రూమ్లోనూ, అంటే నా క్లాసులో 1 or 2 times టచ్ చేశాను. సో కాబట్టి అర్హతలు పెంచుకోవడానికి చూడండి. రెండవది, ఇంకా కొద్దిగా అక్కడ క్లాస్ రూమ్స్లో కానీ నేను బిహేవ్ చేసిన దాంట్లో కానీ, కూర్చోవడంలో కానీ, మేడమ్స్ కానీ, లేదంటే మన జెంట్స్ కానీ, సార్ వాళ్ళు కానీ, ఇంకా బిహేవియర్స్ కొంత మార్చుకోవాలి. మనం సొసైటీలోకి వెళ్తున్నాం. ఇంతకుముందు మాదిరి ఒక ఇంట్లోనో, ఒక అన్నకి చెల్లెలుగానో, ఒక తండ్రికి కూతురుగానో, ఒక తండ్రికి కొడుకుగానో మనం ఉండవు. మన యొక్క హెయిర్ స్టైల్, నాకెట్టుకు లేవులేండి, ఉన్న వాళ్ళు మన హెయిర్ స్టైల్, మన బాడీ స్ట్రక్చర్, మన యొక్క స్టైల్, అంటే మన డ్రెస్ సెన్స్, మన మేడమ్స్ అయితే కనుక కొద్దిగా చైర్లు కూర్చోవడాలు కానీ, తీసుకోవడాలు కానీ, నలుగురు బిహేవియర్ ముందర మంచిగా ఉంటే మనం సొసైటీని, నిన్న ఇందాక మేడప్రసాద్ సార్ గారు చూపించి 100 కళ్ళు గమనిస్తాయి, యాక్చువల్గా గమనిస్తాయి. ఎందుకు చెప్పండి? టీచర్ని గమనిస్తాయి ప్రతి పల్లెలోనూ. ఒకటి చెప్పండి, ఒక కారణం చెప్పండి. ఎంప్లాయీస్లలో టీచర్ని ఎక్కువగా సొసైటీ స్కాన్ చేస్తూ ఉంటుంది. ఎందుకు చెప్పండి సార్? ఎందుకు చెప్పండి మేడం? మనం మోడల్ కాబట్టి. ఇంకా అలా కాదు, మనం ప్రతినిత్యం ఏ ఉద్యోగస్తుడు ప్రతినిత్యము అదే పల్లెకి సందర్శించాడు.
మనం ప్రతినిత్యం సందర్శిస్తాం. హెల్తీగా, కొద్ది కనపడడానికి అందంగాను, కొద్ది చూడటానికి బాగాను కనిపిస్తూ పోతూ ఉంటాం. తర్వాత మనలో ఏది వెతుకుదామా అనే సొసైటీ చూస్తుంటుంది. మీరు విద్యార్థులతోనూ సొసైటీతోనూ ఏమి మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలని ఫస్ట్ నేర్చుకుందాం. తర్వాత ఇక్కడ చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా, నాకైతే మెథడాలజీ అవి నేర్పించామని. మెథడాలజీ టీచింగ్ మెథడాలజీ అనేది ఒక నేర్పిస్తే కాదు, మీకు కూడా సొసైటీలో మీకున్నటువంటి స్కూల్స్లో పిల్లల యొక్క సైకాలజీ, పిల్లలు మీరు కనెక్ట్ కావాలి. ఆ మెథడాలజీ ఏదైనా కావచ్చు, ఆ టీచింగ్ మెథడాలజీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం చిరంజీవి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి, సినిమాలు తీస్తున్న వాళ్ళలో. ఆయన డ్యాన్స్కి ఎంతమంది ఫిదా అయింటారు, సచిన్ టెండూల్కర్ క్రికెట్కి ఎంతమంది ఫిదా అయింటారు. లేదంటే ఆ విధంగా సార్ ఏదైనా ఒక రోల్ మోడల్ చూస్తే వాళ్ళే ఎందుకు కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళే ప్రపంచానికి ఎందుకు ఎలివేట్ అవుతున్నారు, వాళ్ళే ఎందుకు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు చాలా మంది పార్టీలు పెట్టింటారు, కానీ పవన్ కళ్యాణ్ గారే ఎలివేట్ అయినారు. ఇలాగా సునీల్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. ముఖ్యంగా నేను 3 విషయాలు చెప్పడానికి ఇక్కడ వచ్చాను. సో ఒకటి ఏంటంటే, మనకు ప్రధానంగా జనవరిలో కొత్త డిఎస్సి ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు వెళ్ళినటువంటి పాఠశాలల్లో 20కి దగ్గరలో ఉన్నటువంటి పాఠశాల దాన్ని 20కి దాటించినట్లయితే 20+ చేసినట్లయితే ఇంకొక పోస్ట్ అనేటువంటిది. ప్రసాద్ బాబు సార్ గారికి స్వాగతం సార్. జనరల్గా స్కూల్లో ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, అంటే ఈవెంట్స్ జరుగుతాయి కదా, నాకు నచ్చిన ఒకే ఒక విషయం అనమాట. ఏదంటే ఉపన్యాసాలు జరిగేటప్పుడు అప్పుడు కూర్చొని వినడం అనేది నాకు పూర్తిగా నచ్చిన విషయం అప్పట్లో. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను. జస్ట్ సింగిల్ పాయింట్ అజెండా, నేను ఎక్కువ వాడే పదం అది. ఏం లేదండి, యాజ్ అ టీచర్గా మనం ఎంటర్ అయినప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు స్కూల్లో ఉన్నావంటే నీ సరౌండింగ్స్ మొత్తం, ఒక ఎగ్జాంపుల్ నవీన్ అనే పేరు తీసుకుంటే ఎవరినైనా అడగండి ఆ స్కూల్ గురించి, అక్కడ నవీన్ పని చేస్తున్నాడు అన్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినావు, పోయిన తర్వాత కూడా ఆ స్కూల్ ప్రస్తావన వస్తే అక్కడ నవీన్ పని చేసి వెళ్ళినాడు అన్నాడు. అంతే, సింగిల్ పాయింట్ అన్నాడు. థ్యాంక్ యూ. ఉంటుంది కదా, తగిలితేనే వాళ్ళు ఎంత 1/2 minute 1 minute అనుకున్నా కూడా ఇదేదో మన రూమ్లో చెప్పినా నేను సామెత, గాడిదకి బూడిది చిక్కినా ఉపాధ్యాయునికి నైకి చిక్కినా త్వరగా ఈ బుద్ధి కాదనమాట, నేను చదువుకోబుద్ధి కాదు. మరి ఈ 8 రోజుల శిక్షణ కార్యక్రమంలో మీ అందరి నుంచి మేము ఆశించేది ఒకటే సార్, మా ఆర్పీల నుంచి కానీ మా ఈ టీం నుంచి కానీ మీకంటూ కొన్ని విలువలు అన్నటువంటి మీరు నేర్చుకొని ఉంటే అవి మాకు ఎక్కడో చోట బస్సులో రిఫ్లెక్ట్ అవుతాయి సార్. కళ్యాణ దుర్గానికి వెళ్తున్నారు, మా మేడం ఎక్కింది. ఇప్పుడు 2 ఉన్నాయి కదా సార్ జర్నీలో. జెంట్స్ అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం, మేడం వాళ్ళు అయితే కరోనా కంటే దాన్ని బాగా పాటిస్తారు, కట్టేసుకుంటారు. మేము ఎవరైనా కనిపించామనుకోండి, జెంట్ టీచర్ అయితే ఆ ఇయర్ ఫోన్ తీసి సార్ అంటే శిక్షణ పని చేసినట్లే, మేడం వాళ్ళంటే ఆ మాస్క్ తీసినారంటే మమ్మల్ని ఈ శిక్షణని గుర్తు పెట్టుకున్నట్లే. అవి 2 చేయలేదంటే ఆర్పీలుగా మేము ఫెయిల్ అన్నట్లే. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. సార్ కష్టమే 1 minute జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు సార్ గారికి, కోర్సు డైరెక్టర్ మేడం విజయ్ కుమార్ మేడం గారికి, మదన్ సార్ గారికి, ఏఎంఓ వేణుగోపాల్ సార్ గారికి, ఏఎంఓ పండిరాజ్ సార్ గారికి శుభ మధ్యాహ్నం. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి యువ ఉపాధ్యాయులకు అందరికి కూడా శుభ మధ్యాహ్నం. మీరు ఈరోజు ఉపాధ్యాయులుగా మీరు పాఠశాలకు వెళ్తారు, కానీ ఉపాధ్యాయుడు అంటే ఒక్క పాఠాలను బోధించడమే కాదు. ఉపాధ్యాయుడు అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు, సమాజ నిర్మాతలు, భవిష్యత్ నిర్మాతలు అన్నీ చెప్తారు. కానీ మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఇవన్నిటికంటే ముందు ఒక ఉపాధ్యాయుడే కాదు, ఒక అటెండర్, ఒక క్లర్క్, ఒక స్వీపర్, అన్నీ కూడా మీ మీదే ఉంటాయి బాధ్యతలు. ఒక టీచర్గా కాకుండా ప్రతిదీ కూడా మీరు ఆ బరువు అనేది మోయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక ఉపాధ్యాయ వృత్తి అని కాకుండా మీరు ప్రతి విషయాన్ని కూడా చక్కగా అలవర్చుకోవాలి. అదేవిధంగా మనము పిల్లవాడికి చదువు ఒక్కటే బోధించడం కాదు,
ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పాలి, ఒక ప్రోత్సాహం అందించాలి. ఒక చిరునవ్వు నవ్వుతే ఒక విద్యార్థి యొక్క జీవితం మారిపోతుంది. ఉపాధ్యాయుడిగా మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది విద్యార్థి కానీ ఎదుటి వ్యక్తి ఎవరు కనపడినా కూడా ఒక చిరునవ్వు నవ్వితే పోయేదేమీ లేదు, ఆ వ్యక్తి నీకు బానిస అవుతాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే పిల్లల దగ్గర సాధ్యమైనంత వరకు నవ్వుతూనే ఉండాలి. అదేవిధంగా భవిష్యత్తులో నెక్స్ట్ జరగబోయే ట్రైనింగ్లో ఇంతే ఉత్సాహంతో ఇంతే ఉత్సుకతతో వస్తారని ఆశిస్తూ ఈ సదవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన డిఓ సార్ గారికి, అదేవిధంగా మన ఎంఓ మేడం గారికి, ఎంఓ సార్కి, మన ఆర్పీలందరికీ, తర్వాత గోవర్ధన్ సార్ గారికి, ఏఎంఓలు ఇద్దరికి శుభ సాయంత్రం. మీ అందరికీ శుభ ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్. ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్. మీరు నేను చెప్పేది ఒకటి, మీరు ఈ 8 రోజుల్లో చాలా చక్కగా నీటుగా ఒక బడి పిల్లలు ఏ విధంగా, బడిలో ఉండే పిల్లలు ఏ విధంగా మాట విని టైం టు టైం వస్తారో అలా వచ్చారు. అది చాలా సంతోషకరమైన విషయం. దానికి ముఖ్య కారణం వచ్చి మా ఆర్పి మదన్, మా సారు గోవర్ధన్ సార్ యొక్క నాయకత్వంలో ఆర్పి యొక్క కృషి. చాలా ఆనందంగా ఈ 8 డేస్ గడిచాయి. మీరందరూ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. ఆర్పీలు రకరకాల విషయాలు మీకు తెలియజేశారు. ముఖ్యంగా మీరు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల స్థాయికి తగ్గి మీరు విద్యా బోధన గావించినట్టయితే వాళ్లకు మీ పట్ల మంచి అభిప్రాయం లేదు. సారులు ఎవరో చెప్పారు, రిసీవింగ్ ఎలా ఉండాలంటే బాగా నవ్వుకుంటూ రిసీవ్ చేయాలి. ఎవరైనా సరే పెద్దోళ్ళు వచ్చినా పేరెంట్స్ వచ్చినా మనం నవ్వుకుంటూ వాళ్ళని మాట్లాడిస్తే వాళ్ళలో ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా మీరు నెమ్మదిగానే మాట్లాడండి. 2 గంటల తర్వాత అంటే వెళ్ళలేము అన్న వాళ్ళకి అకామిడేషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తాము. ఎస్పీడీ సార్ గారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. సార్, రెస్పెక్టెడ్ కోర్స్ డైరెక్టర్ మదన్ సార్, మేడం విజయ్ కుమార్ మేడం, పణిభూషణ్ సార్, గోవర్ధన్ గారు, ఇక్కడ విచ్చే ఎంఈఓ పీకేఎస్ గారు, ఇక్కడ విచ్చేసిన ఆర్పీస్ అందరికీ, సూపరింటెండెంట్, మా న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్ అందరూ ఇంగ్లాండ్ అందరికీ శుభ సాయంకాలం. ఇప్పుడు మీరు ఎన్నో రోజులుగా 3rd నుంచి 8th వరకు నియర్లీ 8 డేస్ మీరు ఇక్కడే స్పెండ్ చేశారు. మీకు ఇక్కడ ఈ 8 రోజుల్లో శిక్షణా కార్యక్రమంలో అన్ని విషయాలు నిష్ణాతులైన మన కోర్స్ డైరెక్టర్ గారు అలాగే ఆర్పీస్ గారు చెప్పారు. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ రిలేటెడ్ యాక్టివిటీస్, మళ్ళా సర్వీస్ మ్యాటర్స్ గురించి అన్నీ మొత్తం మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. మిమ్మల్ని బాగా అప్డేట్ చేశారు. ఇంకా నాకు నిజంగా మిమ్మల్ని అంతా చూస్తుంటే జలస్ ఫీల్ అవుతుంది. ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ అంతా టీచర్సే. మా 2 తమ్ముళ్ళు గవర్నమెంట్ టీచర్స్, మా కజిన్స్ టీచర్స్, మా మరదళ్ళు టీచర్లు, నేను ఒక్కడనే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను. నేను కూడా టీచర్ అయితే బాగుండేమో అని. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు డీటెయిల్ గైడ్లైన్స్ ఇచ్చారు. నిజంగా చాలా సింప్లీ సూపర్ అని చెప్పాలి. ఏం చెప్పాలనో అనుకున్నాడో అదే చెప్పాడు సార్. అవన్నీ మీకు బాగా మైండ్కి ఎక్కించుకున్నారు అనుకుంటాను. మీరు రేపటి నుంచి మీకు 13th అందరూ జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పటి నుంచి ఇంకా మీరు ఈ కమిషనర్ గారు ఏం చెప్పారో అవి కింద ఫాలో అయితే మీరు 99% సక్సీడ్ అయినట్లే మీ ప్రొఫెషన్లో. కాబట్టి దయచేసి మిగతా విషయాలు కూడా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్సే కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషనే కాకుండా మిగిలిన ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. పిల్లల్లో లర్నింగ్ అవుట్కమ్సే కాకుండా మారల్ వాల్యూస్ గురించి ఇంకా వేరే మంచి విషయాల గురించి మీరంతా చెప్పి లర్నింగ్ అవుట్కమ్స్ పిల్లలకు పెంచి మన ఎన్రోల్మెంట్ నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్
స్కూల్స్లో పెరిగిపోవాలన్నమాట. ఇక ప్రైవేట్ స్కూల్స్కు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మా ప్రైవేట్ స్కూల్ ఏమి ఉండకూడదు, అట్లా చేయాలి మీరు. ఇప్పుడు మిమ్మల్ని అంతా చూస్తుంటే ఎంత గ్లో ఉందంటే మీలో నిజంగా చాలా గ్లో ఉంది. వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది, అది నిన్నటి నుంచి ఎందుకో అంటే గ్లో పెరిగిపోయింది మీలో. కాబట్టి ఈ టెంపో మిస్ కానివ్వండి, పిల్లల్లో కూడా అట్లే రావాలి, మనకు రావాలా, మన పాఠశాల విధులను మనము బలోపేతం చేసుకోవాలా, మనం స్ట్రెంగ్తన్ చేసుకొని పెద్దవాళ్ళు ఏం చెప్తారో అన్ని విషయాలు మీ ఎంఈఓలతో ఏదైనా డౌట్ ఉంటే కోఆర్డినేట్ చేసుకోండి. డిప్యూటీఓలు మంచి నిష్ణాతులైన డిప్యూటీఓస్ ఉన్నారు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మా ఆఫీస్ ఉంది, మీకు ఏ టైం అయినా మీరు రావచ్చు మా దగ్గరికి. వస్తే మేము ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము. మీకు ఏ డౌట్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాము. మాకు కావాల్సింది ఒకటే మీ దగ్గర నుంచి మన పిల్లలకు లర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి. కాబట్టి అదే ధ్యేయంగా పనిచేయండి. మన అల్టిమేట్ గోల్ కూడా అదే. ఆ గోల్ అచీవ్ అయ్యే దిశగా మనమంతా పనిచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది బెస్ట్ అందరికీ. రైట్ మాట్లాడతారు లేమ్మా, ఇబ్బంది పెట్టింది తాడిపత్రి కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లో మామూలు సినిమా చూపించేసింది. ఓకే, థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్ కంగ్రాట్స్. మాట్లాడతారు ఇంతమందిలో నిన్నే పిలిచామంటే సంథింగ్ స్పెషల్ అనే కదా. రూమ్ నెంబర్ 1 నుండి మా ముందుగా అందరికి కంగ్రాట్స్. అండ్ వేదిక మీద ఉన్న సార్ వాళ్ళకి, ఎంఈఓ గారికి, డిఓ గారికి మరియు మన ఆర్పీస్ అందరికి థ్యాంక్ యూ సార్. నేను ప్రత్యేకించి ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నాను. నాకు డిఓ ఆఫీస్ నుంచి రీవెరిఫికేషన్ జరిగింది కదా మనకి. అప్పుడు ఒక కాల్ వచ్చింది, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ నేను ఎప్పుడు మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎంతవరకు ఉంటారు సార్ అంటే మేము రాత్రి 1 to 1 వరకు ఉంటాము, ఈవెన్ 12 వరకు కూడా వర్క్ చేస్తామన్నారు. సార్ థ్యాంక్ యూ సార్, చాలా కష్టపడినారు ఎంఈఓస్, హెచ్ఎంస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ మీ అందరికి. అండ్ ఇక్కడ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఫస్ట్ మా సెషన్ స్టార్ట్ అయింది వచ్చేసి సునీల్ సార్తో. చాలా బాగా గడిచింది, చాలా మంచి విషయాలు నేర్పించారు, చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించిన వ్యక్తి ఒకరున్నారు, ఆ సారే గోవర్ధన్ సార్ గారు. ఎందుకు అంటే టీచర్ కి ముఖ్యంగా కావాల్సింది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. అంటే మీరు చాలా మంది అబ్జర్వ్ చేసింటారు, బట్ సార్ లో ఒక స్పెషాలిటీ ఉంది. ఒకసారి సార్ టీచ్ చేస్తున్నప్పుడు, మనం ట్రైన్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా సార్ ఐస్ అండ్ బాడీ లాంగ్వేజ్. సో అది నాకు చాలా నచ్చింది. అంటే మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటే ఈవెన్ విద్యార్థి కూడా అంతే మంచిగా రిసీవ్ చేసుకుంటాడు అనడానికి సార్ ఎగ్జాంపుల్. సార్ నుంచి నేను అది తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి మేడం గురించి మాట్లాడాలి, అరుంధతి మేడం గారు. ఇక్కడ ఉన్న ప్రతి ట్రైనీస్ కి కూడా మేడం గారు చాలా రోజులు గుర్తుంటారు, ఎందుకంటే ఆమె చేసిన యాక్టివిటీస్. సో థ్యాంక్ యూ మేడం. మెయిన్ డిఎల్ఎం గురించి మాట్లాడాలి. డిఎల్ఎం గురించి మాకు చక్కగా వివరించారు. అండ్ లో కాస్ట్, నో కాస్ట్ ఇలా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ ఆల్ ఆర్పీస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అంటే భరించాలనుకోలే ఏమో తెలియదు, కానీ మాకంటే ఎక్కువ మీరే స్ట్రెయిన్ తీసుకున్నారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సెషన్ బై సెషన్ ఒక టాపిక్ గురించే కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, విసుగు లేకుండా. థ్యాంక్ యూ సార్ ఎవ్రీవన్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఎవ్రీవన్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ప్రమాదకరమైన వ్యక్తి ఒకరే, అది ఎవరో చెప్పగలరా? టీచర్. అండ్ ఈ సృష్టికి ప్రధానమైన వ్యక్తి కూడా ఒకడే, టీచర్. టీచర్ తలుచుకుంటే ఈ సొసైటీని మొత్తం చేంజ్ చేయగలడు. సో మీరు మనం సైకాలజీలో నేర్చుకునే ఉంటాం ఏంటి, ప్రవర్తనవాద మూల పురుషుడు ఎవరు? జేబీ వాట్సన్. సో నాకు ఒక డజన్ పిల్లలు ఇవ్వండి, మీకు ఎలా కావాల్సి వస్తే అలా తయారు చేస్తా అని చెప్పాడు ఆయన. సో అలాగే మనం కూడా సొసైటీ ఏదైతే నీడ్ ఉందో దాని ప్రకారమే విద్యార్థులందరినీ తయారు చేయాలి. అండ్ మన ఇంగ్లీష్ అలీ సార్ గారు చెప్పారు, మన దగ్గర ఉన్న ప్రతి విద్యార్థిని కూడా ఒక టీచర్ని చేయాలి.
సో అదే గోల్ పెట్టుకొని మనం ప్రతి ఒక్కరము వర్క్ చేయాలని సర్వీస్ చేయాలని కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అండ్ థ్యాంక్ యూ సార్, ఆర్పీ సార్, థ్యాంక్ యూ సో మచ్. రూమ్ నంబర్ 2. అంతకంటే ముందు అంటే ఒక చిన్న సబ్మిషన్ సార్. మేనేజ్మెంట్ వైజ్ టాపర్స్ అది ఎప్పటిగా తెచ్చాను నేను. మేనేజ్మెంట్ వైజ్ టాపర్స్ ఫస్ట్ సార్తోనే, ఎందుకంటే మళ్ళీ అంత లోపల మళ్ళీ మేనేజ్మెంట్ వైజ్ టాపర్స్ ఫస్ట్ అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ టాపర్. మీ ఫస్ట్ సైన్ దాంట్లోనే చేయండి. స్టేట్ టాపర్, ఓకే, డిస్ట్రిక్ట్ టాపర్. సో నెక్స్ట్ మున్సిపాలిటీ టాపర్ ఎవరు? నెక్స్ట్ లోకల్ జెడ్పీ టాపర్ ఎవరు? ఉంది క్యాండిడేట్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి కష్టం తర్వాత తెలిసింది. ఐ థింక్ థర్డ్ క్యాండిడేట్ ఇన్ అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్. సెకండ్ క్యాండిడేట్కి నాకు ఇది టాప్ టూ క్యాండిడేట్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది నా సావనీరు, ఇది నా జోబులో ఉండేది సావనీరు. వీడి టెన్షన్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, వీడికి ఎందుకు ఇస్తున్నామో మీకు అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటా. అర్థమవుతుందా కదా తర్వాత అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ మై సావనీర్ ఫ్రమ్ హిమ్. థ్యాంక్ యూ సార్. సెకండ్ డిఓ సార్ చేతుల మీదకి ఇప్పిస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్మాల్ క్యాండిడేట్స్ నుంచి 2018 DSC నవీన్ కుమార్. అందరికంటే చిన్నవాడు. నెక్స్ట్ మళ్ళీ ఒక 5 మందిని మీలో నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను, గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ నవీన్, ఇంకొంచెం షైన్ అవ్వాలి, ఇంకా పేరు తెచ్చుకుంటామని ఆశిస్తున్నా. నెక్స్ట్ ఫాస్ట్గా సునీల్. శ్రీనివాసులు, నాగరాజు, మధుసూదన్, నాయుడు, శివశంకర్ నాయుడు, అలీ, మహమ్మద్ అలీ, హరిహర్ణ, అరుంధతి మ్యామ్, గణేష్, ఎవర్ గ్రీన్ మహేష్, సీనియర్ మోస్ట్ రంగనాయకులు అంటారు. అందరికీ పెద్ద 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 దిక్కు రంగనాయకులు సార్. ఈ అందరి టీంతో పాటు అదే పనిగా సురేష్ని సజెస్ట్ చేసి సురేష్ వన్ ఆఫ్ ది రిసోర్స్ పర్సన్, ఫస్ట్ స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్లో కూడా రీసెంట్గా జాయిన్ చేశాను తమ్ముడు సురేష్. పెద్ద తలకాయ అలాగే ఈ మొత్తం ప్రోగ్రామ్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కండక్ట్ చేయడానికి సార్ ఎక్కువ కృషి చేశారు.
ఒక గంట ముందు లేచి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ఆర్పిలందరికీ మన గోవర్ధన్ సార్కి ఆర్పిలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నాన్ అకాడమిక్ ఈ మొత్తం ప్రోగ్రామ్ సక్సెస్ అయినటువంటి అజ్ఞాతంలో ఉన్నటువంటి ఇద్దరు మా ప్రిన్సిపల్ నిర్మలా మేడం అండ్ రూపా మేడం, ప్లీజ్ మేడం. ఈ మొత్తం ప్రోగ్రాంలో నాన్ అకాడమిక్ అంతా మేడం అందరూ చూసుకున్నారా? నిర్మలా మేడం మీరు ప్రిన్సిపల్, రూపా మేడం. స్టాప్ చేయాలా? అందులో సెకండ్ హ్యాండ్ మేడం రూపా మేడం ప్లీజ్. అలాగే మా కోర్స్ డైరెక్టర్లు విజయ మేడం, మన స్థానిక లింగనాయక్ సార్ ప్లీజ్ సార్. తదుపరి లింగనాయక్ సార్. వీడియోనే తీస్తానులే మేడం. బీకేసీ సార్. లింగనాయక్ సార్. అదేవిధంగా ఒక్క సెకండ్ ఈఓ సార్ గారికి సన్మానం చేయవలసిందిగా ముగ్గురు కోర్స్ డైరెక్టర్లని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాస్తవానికి కోర్సు డైరెక్టర్ పేరు పెట్టినందుకు మొత్తం బాధ్యత నేను మోయాలి. కానీ వాటర్ విషయంలోనే మీరు చూసింటారు. పాపం ఒక రోజు ఒక ప్రయోగం చేస్తాడు, రెండో రోజు సార్ అనుకున్నారంటే సార్ని నిజంగా భలే చాలా చక్కగా కష్టపడినారు. మరి పని సార్ అంటే పని సార్ మీకు అంటే కనిపించడం కానీ కనిపించకుండా చేస్తాడు. సర్టిఫికేట్ ఇవ్వడం కానీ మా అటెండెన్స్ కానీ అవన్నీ నా బాధ్యత, ఇవన్నీ కూడా కోర్సు డైరెక్టర్ బాధ్యత. అస్సలు ఎంత బాగా హ్యాపీగా ఉన్నారంటే ఒక్క పని నాతో చేయించుకోకుండా వాళ్ళ చేస్తుంటే కోర్సు డైరెక్టర్ ఎందుకు చేయించు కదా, రోజులైనా చేయగలుగుతాము. మొత్తం అంతా ఎంత జాయిగా ఉంటారంటే వయసును బట్టి కొంతమంది అమ్మగా కొంతమంది అక్కగా నన్ను బాగా జీర్ణం చేసేసుకున్నారు. మా ఆర్మీలు అందరూ మొత్తం నిజంగా చాలా థ్యాంక్ యూ. మీరు ఇదే డిసిప్లైన్ తో ఉండండి. ఏమన్నా నేను ఎక్కువ చెప్పను, అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దామని. మరి అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు కదా, రూపా నిర్మల. ఆ పిల్లలైతే వాళ్ళ మీద వేసుకొని మేడం ఈరోజు చేసేస్తాం, ఆర్డ్యూటీ కూడా లేదు అస్సలు. చక్క ఏఎన్ఎం ఎవరు ఈరోజు, పీఈటీ ఎవరు ఈరోజు, అటెండర్ ఎవరు ఈరోజు, నైట్ వాచ్మెన్ ఎవరు, అమ్మ ఇక్కడ నువ్వు ఇక్కడ చెయ్యి, అక్కడ తీసుకో, ఇక్కడ తీసుకో, మొత్తం ఏ టు జెడ్ ప్రతి పని కూడా దగ్గర నుండి చేసుకున్నారు. కాబట్టి మీరు మేము అందరము హ్యాపీగా ఉన్నాం. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అమ్మా. మరి అదే సిఆర్పీలు ఉన్నారు, ఆ సిఆర్పీలు కూడా మీకు అటెండెన్స్ తీసుకురావడం కానీ బుక్స్ నాన్న వేరే చోటు ఉంటాయి, వాటిని తీసుకురావడం, ఎఫ్ఐఎల్ మెటీరియల్ తీసుకురావడము, వాళ్ళంతా చాలా కష్టపడడం జరిగింది. వాళ్ళలోనే లక్ష్మణ్, మరి ధర్మానాయక్, మరి ఈయన మొత్తం అందరూ కూడా హెల్ప్ చేయడం జరిగింది. మరి నైట్ వాచ్మెన్లు వాళ్ళకు కూడా పోయేటప్పుడు ఉంటే వాళ్ళకందరికి బాయ్ థ్యాంక్స్ అని చెప్పిపోండి. శంకర్ దాదా ఎంబీబీఎస్ కాబట్టి అర్థమైంది అనుకుంటా. కాబట్టి వాళ్ళకు కూడా ఒక థ్యాంక్స్. నిజంగా వాళ్ళ మీద మనం
ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగే ఉండాలి. ఆ పని మనం చేయలేము కాబట్టి వాళ్ళకు కూడా పోయేటప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. మరి కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా మనకు లోపల కూర్చొని ఉంటారు, వాళ్ళు కూడా అన్ని రకాలుగా మీకు ఏదైనా కూడా సహాయం కావాలన్నా వాళ్ళు చేస్తున్నారు. మరి వంట డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరు, ఈవెన్ కరెంట్ ఆయన కూడా నిమిషంలో ఏమో గారు విజిల్ వేయడం ఆలస్యం లేదు, వాడిపోతున్నాడు. ఎక్కడైనా ఫ్యాన్ పని చేయలేదంటే ఫ్యాన్ పని చేస్తుంది. నిజంగా ఏమో గారు నిజంగా సార్ ఇద్దరు ఏమో ఉండాల్సిన వాళ్ళే లేదు. ట్రైనింగ్ ఎన్నైనా చెప్పచ్చు. అయితే ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. మీ ఆర్పీలు ఎఫ్ఎల్ఎన్ అని, టర్లని, టీచ్ టూల్ అని, హై స్కూల్ అయితే ఎల్ఐపి అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎంఈఓ ఎప్పుడు ఎఫ్ఎల్ఎన్ అంటే ఏందో కాదు, టర్ల్ అంటే ఏందో కాదు, టీచ్ టూల్ అంటే ఏందో కాదు, ఎల్ఐపి అంటే కాదు. ఏంది చదవడం రాయడం నేర్పించడము చేతుల మీద పట్టుగా మీ వేలో మీరు నేర్పించండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మన ఏమో గారు మీరు ఒకటి రెండు టీచ్ చేసే వాళ్ళకు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ పెట్టవచ్చు. మళ్ళీ మీరు నేను కూడా కలవచ్చు. అంటే ఇప్పుడు నేనంటే ఆర్పీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ఒకటి రెండు టీచ్ చేసే వాళ్ళకి ఉందా? ఆ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో మీ హెడ్ మాస్టర్ ఇచ్చినారనుకోండి మీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఏ బుక్కులు పెట్టలేదు, నువ్వు అవి పెట్టలేదు ఇవి పెట్టలేదు అంటే అమ్మా తల్లి నీకేం కావాలో చెప్పు, నా పిల్లలందరినీ టెస్ట్ చేయించుకోపో, ఖచ్చితంగా అందరికి చదవడం రాయడం వస్తుంది, చదువు ప్రతి వస్తుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది, నేర్పించేస్తున్నాను, నాకెందుకు ఇవన్నీ అని. కాబట్టి ఆ రకంగా తయారు ఏమన్నా. ఓకే, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్.